అవకాశాన్ని బట్టి కార్తీక పూర్ణిమ రోజున ఈ పంచరత్నాలనబడే ఏకాదశి, తులసి, ద్వాదశి, త్రయోదశి, వైకుంఠ చతుర్దశి, పూర్ణిమ ఈ 5 రోజులలో ఏ ఒక్క రోజైనా ఆ గోమాత దగ్గరికి వెళ్ళాలి. రోజు వెళితే ఇంకా విశేషము. కానీ పర్వదినాన్ని పురస్కరించుకుని గోమాత దగ్గరికి వెళ్ళి ఎలాంటి పురుగులు లేకుండా, ఎలాంటి రంధ్రములు లేకుండా స్వచ్ఛమైనటువంటి ఆకుకూరలు పెట్టాలి. ధర్మంగా వాస్తవంగా ఆవుకు పెట్టేప్పుడు ఈ మధ్య కొంతమంది తెలుసుకుంటున్నాం, మనం ఎంత స్వచ్ఛంగా తింటాము. వెండి పాత్రలలో ఇప్పుడు ఎవరు తినటం లేదు, ప్లాస్టిక్ పాత్రల్లో తింటున్నారు. కానీ సంప్రదాయం అనేటువంటిది మనకు ఒకటి అంటూ ఉంది కనుక ఆ తాళ్ళు ఉంటాయి. ఆ తాడుని పిలిచి గోమాత అమ్మవారు కనుక గోమాతకు స్వచ్ఛంగా ఒక పాత్రలో భూమి మీద పెడుతూ ఉంటారు. తెలియక అవగాహన లేకుండా ఒక పాత్రలో స్వచ్ఛమైన ఆకుకూరలు, ఫలముల నుంచి ఆ గోమాతకు తిలకధారణ చేసి ముందుగా వెనుకకు గోవు ప్రసవించే చోటుకు వెళ్ళి శిరస్సు వంచి నమస్కరించాలి. గో ప్రదక్షిణం చేస్తే భూమండలమంతా ప్రదక్షిణం చేసిన పుణ్యము జరుగుతుంది. కనుక ఆ రకంగా ఇవన్నీ కూడా